ప్రణామంతో స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जगद्गुरु श्री प्रभुपाद की जय. మన జీవితాలను మనము వృధా చేసుకుంటున్నాము. అందుకే మన ఇంద్రియాలను భౌతిక ఆనందాన్ని పెంచుకోవడానికి ప్రేరేపించకుండా. One second, Matan. This meeting is being recorded. హరే కృష్ణ. అందుకే మన ఇంద్రియాలను భౌతిక ఆనందాన్ని పెంచుకోవడానికి ప్రేరేపించకుండా కృష్ణ చైతన్య సాధనతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుటకు ప్రయత్నించాలి. ప్రహ్లాద్ మహారాజు ఇలా చెప్తున్నారు: మానవ శరీరం అశాశ్వతమైనది, ఇది చాలా విలువైనది. కనుక దీనిని కేవలం భౌతిక ఇంద్రియ తృప్తిని పెంచుకోవడానికి ఉపయోగింపక ఏదో విధంగా మీ పనులను కృష్ణ చైతన్యంలో వినియోగించవలసిన బాధ్యత మీపై కలదు. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు అంటే, ఈ శరీరం మనది అశాశ్వతమైనది, అంటే ఇది ఎప్పటికైనా నశించేది. కానీ ఇది చాలా విలువైనది. దీన్ని మనము ఇష్టం వచ్చినట్టు మన ఇంద్రియ తృప్తి కోసము ఉపయోగించకుండా దీన్ని కృష్ణ చైతన్యంలో ఉపయోగించాలి. మనం ఏ పని చేసినా, లైక్ మీరు స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, స్టూడెంట్స్ కూడా చదువుకుంటారు కదా, ఆ చదువు మనం కృష్ణ చైతన్యంలో ఇన్ ఫ్యూచర్ ఎలా ఉపయోగించుకోవాలి, దానికోసము మనం చదవాలి. అంతేకాని మన ఇంద్రియ తృప్తి కోసము కాకుండా కృష్ణ చైతన్యం ఫ్యూచర్ లో ఉపయోగించాలి ఖచ్చితంగా అని ఆ విధంగా చదువుకుంటే మనం బాగా, అంటే అది కూడా ఒక సేవలా భావించి చదువుకోవాలి. మానవ శరీరంతో పాటు మంచి ఉన్నత బుద్ధి కూడా లభిస్తుంది. ఎందుకనగా మనలో ఉన్నత చైతన్యం కలదు. కనుక మనం జీవితంలో ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుట కొరకు ప్రయత్నించాలి. ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుటకు ముక్తి యొక్క ఆనందాన్ని ప్రసాదించే ఆ భగవానుని సేవలో మనం ఎల్లప్పుడూ నెలకొనాలి. భౌతిక లోకం నుండి విముక్తిని ప్రసాదించే శ్రీకృష్ణుని పాదపద్మముల వైపునకు మన ఆసక్తిని మరల్చాలి. మనకు మానవ శరీరంతో పాటు ఉన్నత బుద్ధి కూడా లభిస్తుంది. ఇప్పుడు లైక్ పిల్లులకు, కుక్కలకు, వాళ్ళకు చెప్తే కృష్ణ చైతన్యం గురించి చెప్తే వాటికి అర్థం కాదు, బట్ మనకు అర్థం అవుతుంది. అందుకనే మన ఈ మానవ జీవితాన్ని కృష్ణ చైతన్యాన్ని పొందడానికి శ్రీకృష్ణుని పాదపద్మ సేవ కోసమే మన ఈ జీవితాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు. ఈ జీవితాన్ని అనుభవించి వచ్చే జన్మలో శ్రీకృష్ణుని సేవలో నెలకొనలేమా అనే దానికి ప్రహ్లాద్ మహారాజు ఇలా సమాధానం ఇస్తున్నారు: మనం ఇప్పుడు ఈ భౌతిక బంధంలో చిక్కుకున్నాం. ప్రస్తుతం నాకు శరీరం కలదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని స్వీకరించాల్సి వస్తుంది. అలా మరొక శరీరాన్ని పొందిన తర్వాత ఇంద్రియాల మార్గానుసారము భోగించినట్లయితే దానికి అనుకూలంగా మరొక శరీరాన్ని తయారు చేసుకుంటాము. మీకు ఎలాంటి శరీరం కావాలో అటువంటి శరీరాన్ని పొందగలుగుతాము. మానవ జన్మ లభిస్తుందనే హామీ లేదు, అది మీరు చేసే కర్మలపై ఆధారపడి ఉంటుంది. మీరు దేవతల లాగా నడుచుకుంటే దేవతా శరీరం లభిస్తుంది. మీరు కుక్కలాగా నడుచుకుంటే కుక్క శరీరం లభిస్తుంది. మరణ సమయంలో మీ అదృష్టం మీ చేతులలో ఉండదు, అది ప్రకృతి చేతుల్లో ఉంటుంది. మనం వచ్చే జన్మలో ఏ శరీరాన్ని పొందుతామని ఊహాగానాలను చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అరుదైన ఈ మానవ శరీరం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరియు కృష్ణ చైతన్యం యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నించాలని తెలుసుకొని వెంటనే శ్రీకృష్ణుని సేవించాలి. అప్పుడే అభివృద్ధిని సాధిస్తాము.
ఇక్కడ చెప్తున్నారు ఏంటి అంటే మనం ఈ వచ్చే జన్మలో ఏ శరీరాన్ని పొందుతాము అని ఆలోచించకుండా మనకు ఈ శరీరం లభించింది కాబట్టి ఇది ఏ విధంగా కృష్ణ చైతన్యంలో ఉపయోగించుకోవాలని దాని గురించి తెలుసుకొని ఆ ఆ వేలోనే మనం ప్రయత్నించాలి, శ్రీకృష్ణుని సేవించాలి అలా అని చెప్తున్నాను. ఎంతకాలం ఇలా చేయాలి? ఈ శరీరం ఈ శరీరం పని చేసినంత కాలం చేయాలి. ఈ శరీరం ఎప్పుడు పని చేయడం మానేస్తుందో మనకు తెలియదు. గొప్ప రాజర్షి అయిన పరీక్షిత్ మహారాజుకు వారం రోజుల ముందుగా నీ శరీరం వారం రోజులలో పని చేయడం మానేస్తుంది అని తెలిసింది. కానీ మనకు తెలియదు మన శరీరం ఎప్పుడు నిలిచిపోతుందో. మనం రహదారిపై ఉన్నప్పుడు అకస్మాత్తుగా ప్రమాదం సంభవించవచ్చు. కనుక మనం అన్ని వేళలా సిద్ధంగా ఉండాలి. మరణం ఎల్లప్పుడూ అన్ని సమయాల్లోనూ సిద్ధంగా ఉంటుంది. అందరూ మరణించినా నేను మాత్రం జీవించి ఉంటాను అని అత్యాశగా ఆలోచింపకూడదు. అందరూ మరణిస్తుండగా నీవు మాత్రం ఎలా జీవించి ఉండగలవు? మీ తాతగారు, మీ ముత్తాతగారు, ఇతర బంధువులు మరణిస్తున్నప్పుడు నీవు ఎలా జీవించి ఉండగలవు? నీవు కూడా ఒకరోజు మరణించాల్సి ఉంటుంది. అలాగే నీ సంతానం కూడా నశిస్తుంది. కనుక మరణం సమీపింపక మునుపే మానవ జీ మానవ బుద్ధి పనిచేస్తున్నప్పుడే మనం దానిని కృష్ణ చైతన్యంలో వినియోగించాలి. ఇదే ప్రహ్లాద్ మహారాజ్ ఆదేశం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన శరీరం ఎప్పుడు చేయడం మానేస్తుంది అంటే మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. ప్రహ్లాద్ సారీ పరీక్షిత్ మహారాజుకు ఆయనకు ముందే 7 days లో నువ్వు చనిపోతావని ఆయనకు తెలిసిపోతుంది. కానీ మనకు అలాంటి అదృష్టం లేదు. మనం ఏ టైంలో ఎప్పుడు మరణిస్తామో కూడా తెలియదు. మన చుట్టుపక్కల మన రిలేటివ్స్ అందరూ చనిపోతున్నప్పుడు కూడా మనం మరణించము, మనం జీవించే ఉంటాము అనే ఆశతో మనం ఎప్పుడు ఉండద్దు కూడా. ఏ టైంలో ఎలాంటి సంఘటన జరుగుతుందో మనకు తెలియదు. అలా అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా మరణం ఏ టైంలో వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి దానికోసం. అలా ఎప్పుడు ఈ శరీరం పనిచేయటం మానేస్తుందో మనకు తెలియదు. కనుక వెంటనే కృష్ణ చైతన్యంలో నెలకొని దానికి తగినట్లుగా నడుచుకోవాలి. ఎవరైనా ఇలా ప్రశ్నింపవచ్చును, నేను వెంటనే కృష్ణ చైతన్యంలో నెలకొనినచో నా జీవనోపాధి ఎలా? అది కూడా ఏర్పాటు చేయబడుతుంది. మా సంస్థలలోని ఒక శిష్యుని దృఢ విశ్వాసం గురించి మీకు చెప్పటానికి నేను సంతోషిస్తున్నాను. మా శిష్యుల మధ్య ఒకసారి ఒక విషయంపై అసమ్మతి ఏర్పడింది. ఒక శిష్యుడు ఈ సంస్థ ఎలా నడుస్తుందో మీరు ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు సమాధానంగా మరి ఒక శిష్యుడు శ్రీకృష్ణుడు అన్నింటినీ సమకూరుస్తాడు అని సమాధానంగా చెప్పాడు. దృఢ విశ్వాసం అంటే అది. ఈ రకమైన సమాధానం నాకు గొప్ప ఆనందాన్ని కలిగించింది. పిల్లలు పిల్లులు కుక్కలు పందులు ఆహారాన్ని పొందగలిగినప్పుడు మనం పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతులమై శ్రీకృష్ణుని శరణు వేడి సేవ చేసినచో అతడు మనకు ఆహారాన్ని సమకూర్చుడని అంటారా? శ్రీకృష్ణుడు కృతజ్ఞుడని అంటారా? లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం అంటే ఇప్పుడు అన్ని జీవరాశులకి కూడా శ్రీకృష్ణుడు తినడానికి సమకూరుస్తున్నాడు కాబట్టి మనకు సమకూర్చలేడా అని ప్రశ్న రావచ్చు. మనకు కూడా ఆయన సమకూరుస్తున్నాడు. బట్ మనము కంప్లీట్ గా సరెండర్ అంటే ఇంకా మనం భౌతికంగా లేము, కంప్లీట్ గా ఆయనకే సరెండర్ అయిపోయినామంటే ఆయన అన్ని విధాలుగా సమకూరుస్తాడు. బట్ మనం ఇంకా ఆ స్థితికి రాలేదు కాబట్టి మనం చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి. మనం యాత్రలకి వెళ్ళాలి అనుకున్నా, ఏ ఏ సేవ చేయాలి అనుకున్నా ఇప్పుడు భౌతికంగా ఉన్నాం కాబట్టి మనకు కొంచెం డబ్బు అవసరం పడుతుంది. సో అందుకని మనం బాగా చదువుకొని ఉద్యోగం చేసి ఆ వచ్చే ఏదో కొంత కృష్ణ సేవలో ఉపయోగించాలి. అది ప్రియమైన అర్జున, నేను అందరికీ సమానమైన వాడను. నాకు ఎవరిపై శత్రుత్వం కానీ ప్రత్యేక మిత్రుత్వం కానీ లేదు. కానీ ఎవరైతే కృష్ణ చైతన్యంలో నెలకొని ఉంటారో వారిపై ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటాను. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ సమాన దృష్టితో చూసినా
తమపై పూర్తిగా ఆధారపడినట్టి పసివానిపై ప్రత్యేక శ్రద్ధను చూపుతారు. తల్లిదండ్రులకు పిల్లలందరూ సమానమైనప్పటికీ అమ్మ అనే ఏడ్చే పిల్లవాడిపై వారు ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధను అనగా ప్రేమను కలిగి ఉంటారు. ఇది సహజం. ఇక్కడ ఆయన అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఏంటంటే, నాకు ఎవరు కానీ ఎవరు శత్రువు లేరు, ఇంకా ఎవరితో కానీ ప్రత్యేకమైన మిత్రుత్వం అంటే వాళ్ళే నాకు మిత్రులు అని కూడా ఎవరు లేరు, అందరితో సమానంగా ఉంటారు కృష్ణుడు. అలా కానీ ఎవరైతే ఆయనకు ఆయనతో ఆయనకు సరెండర్ అయి ఉంటారో ఆయనకు అప్పుడు ఆయన వాళ్ళపై కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. లైక్ చిన్న పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉంటారో అప్పుడు చిన్న పిల్లలకు ఎక్కువ ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు పెద్దవాళ్ళ కంటే. ఇలా ఇక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడు అలానే ఎవరైతే ఆయనకు సరెండర్ అయి కంప్లీట్ గా ఆయన మీద డిపెండ్ అయి ఉంటారో అప్పుడు ఆయనే వాళ్ళపైన కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. శ్రీకృష్ణుడు కుక్కలకు, పక్షులకు, పశువులకు మరియు 84 లక్షల జీవరాశులకు ఆహారాన్ని సమకూర్చున్నప్పుడు మీకెందుకు అతడు ఆహారంను సమకూర్చలేడు? శ్రీకృష్ణుడు నా పోషణను చూస్తాడు. ఇక నేను పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాను అని ఎవరునూ ఆలోచించకూడదు. మీరు తప్పనిసరిగా పని చేయాలి, కానీ అది ఎటువంటి భయం లేకుండా చేయాలి. శ్రీకృష్ణుని పోషణపై, రక్షణపై పూర్తి విశ్వాసంను కలిగి శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో హృదయపూర్వకంగా నెలకొనాలి. ఈ దృఢ విశ్వాసం శరణాగతికి లక్షణం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు చదువుకునే పిల్లలు శ్రీకృష్ణుని సేవలో వ్యూస్ అవ్వడానికి చదువుకోవాలి. ఇప్పుడు మనం ఏ పని చేసినా లైక్ మేము అంటే హౌస్ వైఫ్ కాబట్టి ఇంట్లో పని చేసిన ఇల్లు వచ్చినా కూడా ఇది శ్రీకృష్ణుని ఇల్లు అనుకొని క్లీన్ చేయడము. ఏ పని చేసినా ఇప్పుడు వంట చేసిన కృష్ణునికి భోగ్ పెట్టాలని, నైవేద్యం పెట్టాలని వంట చేయడము. ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా వాళ్ళు కృష్ణుడే మనకు ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్ లైక్ పిల్లలు అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, హస్బెండ్ అయినా, భర్త అయినా శ్రీకృష్ణ అంశాలు కాబట్టి ఆ విధంగా చూసుకుంటూ వాళ్ళకి మనం సేవ చేయాలి. అంతేకాని భారంగా మాత్రం ఎప్పుడూ ఆలోచించకూడదు. మన ఆయుర్దాయ ఆయుర్దాయాన్ని లెక్క కట్టినట్లయితే ఈ కలియుగంలో ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరాలు జీవించగలం. పూర్వం సత్వగుణ ప్రధానమైన సత్యయుగంలో మానవులు 1,00,000 సంవత్సరాలు జీవించేవారు. తరువాత త్రేతాయుగంలో మానవులు 10,000 సంవత్సరాలు జీవించేవారు. అలాగే ద్వాపర యుగంలో మానవుల ఆయుర్దాయం 1000 సంవత్సరాలు. ప్రస్తుత ఈ కలియుగంలో మానవుని ఆయు 100 సంవత్సరాలుగా నిర్ధారించబడింది. కలియుగం అభివృద్ధి చెందుతున్న కొలది మన ఆయువు నశిస్తూ పోతుంది. ఇది మన ఆధునిక నాగరికత యొక్క అభివృద్ధి. మన నాగరికత అభివృద్ధి సాధిస్తున్నదని సుఖంగా ఉన్నామని గర్విస్తున్నాము. మనం ఇంద్రియ తృప్తి కొరకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితంను చూచినట్లయితే మన ఆయువు తగ్గిపోతుందని అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే మనకు సత్వగుణంలో ఏజ్ అంటే ఆయువు ఉండేది 1,00,000 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు అయింది. ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు అయింది. కానీ కలియుగంలో ఓన్లీ 100 సంవత్సరాలే ఉంది. కానీ అది కూడా గ్యారంటీ లేదు. ఎప్పుడు ఏ టైంలో అయినా మనం 100 సంవత్సరాలు ఉంటామని కూడా గ్యారంటీ లేదు. మనకు అంటే ఎవరైతే మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉండేది. కానీ ఇప్పుడు ఏ టైంలో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి హార్ట్ అటాక్ వస్తున్నాయి. అంటే జబ్బులు కూడా ఏమేమో వస్తున్నాయి, కొత్త కొత్త జబ్బులు. కానీ మన ఆయు 100 ఇయర్స్ ఉంటామని కూడా గ్యారంటీ లేదు. సో మనం ఇప్పటి నుండి అంటే ఎప్పుడు అయితే కృష్ణ చైతన్యాన్ని గురించి తెలుసుకున్నామో అదే టైం నుండి మనం భక్తి స్టార్ట్ చేసి ఇంకా దాంట్లోనే మన జీవితం గడుపుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి 100 సంవత్సరాలు జీవించగలడని భావించినప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం లేపోని లేపొంచినచో సగం ఆయువు రాత్రి నిద్రలో మరియు సంభోగ సంభోగంలో వృధా అయిపోతుంది. అంతే, అతనికి మరే ఇతర దాంట్లో రుచి ఉండదు.
పగలంతా డబ్బు ఎక్కడ, డబ్బు ఎక్కడ, నేను ఈ శరీరాన్ని పోషించుకోవాలి, ఎప్పుడైనా డబ్బు లభిస్తే నా భార్య పిల్లలకై ఖర్చు చేయాలి అని మాత్రమే ఆలోచిస్తాడు. ఆత్మ సాక్షాత్కారానికి సమయం ఎక్కడిది? రాత్రంతయు సంభోగంలో, నిద్రలో మరియు పగలంతా కష్టపడి డబ్బు సంపాదించటంలో గడుపుతాడు. ఒకవేళ ఇదే కనుక అతని జీవిత లక్ష్యం అయినచో అది ఎంత విచారకరం. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఒకవేళ 100 సంవత్సరాలు అయినా ఉన్నా కూడా, మనం జీవించినా కూడా, ఎవరైతే భౌతికంగా ఉంటారో వాళ్ళకు ఇంకా మొత్తం అంటే ఇంకా మాయలోనే ఉండిపోతారు. వాళ్ళకు రాత్రి పడుకోవడము, డే టైంలో డబ్బు సంపాదించడము, దాంట్లోనే ఉండిపోతారు. ఫ్యామిలీతో అటాచ్మెంట్స్ ఎక్కువ. ఏది అయినా కూడా నా ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టాలి, వీళ్ళకి అది కొనాలి, అది ఇది కొనాలి. కానీ వాళ్ళకు ఇంకా ఆత్మ అంటే దాని గురించి తెలుసుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటిది అనే ఆలోచన వాళ్ళకు రాదు. అదే ఒకవేళ అదే వాళ్ళ జీవిత లక్ష్యం అయితే ఇంకా వాళ్ళ గతి ఏంటి అని మనం ఆలోచించాలి. మానవుడు సాధారణంగా బాల్యాన్ని అజ్ఞానంలో, వృధాగా ఆటపాటలలో గడుపుతాడు. ఇలా 20 సంవత్సరాలు గడిచిపోతాయి. తర్వాత వారు వృద్ధులవుతారు. అప్పుడు ఇంకొక 20 సంవత్సరాలు ఏమీ చేయకుండానే వృధాగా గడిచిపోతాయి. ఒక వ్యక్తి దృఢు వృద్ధుడు అవ్వగానే అతని ఇంద్రియాలు సరిగ్గా పనిచేయవు. మీరు చాలా మంది వృద్ధులను చూసి ఉంటారు. వారు కేవలం విశ్రాంతి తీసుకోవటం తప్ప మరొకటి చేయలేరు. ఇప్పుడే నా శిష్యుడి నుండి ఉత్తరం వచ్చింది. అతడి అవ్వ గత 3.5 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నారని రాశాడు. వృద్ధాప్యంలో 80 సంవత్సరాలు వచ్చేసరికి అంతా అయిపోతుంది. జీవితంలోని మొదటి 20 సంవత్సరాలు మరియు చివరి 20 సంవత్సరాలు ఏమి చేయకుండానే వృధాగా గడిచిపోతాయి. మీరు 100 సంవత్సరాలు జీవిస్తున్నారనుకున్నాను, ఇలా 40 సంవత్సరాలు వృధా అవుతాయి. జీవిత మధ్య కాలంలో బలమైన కామవాంఛ ఉంటుంది. అలా మరో 20 సంవత్సరాలు నష్టపోతారు. మొదటి, మధ్య మరియు చివరి మొత్తం 60 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇది జీవితాన్ని గురించి ప్రహ్లాద్ మహారాజ్ చేసిన విశ్లేషణ. మనం మన జీవితాన్ని కృష్ణ చైతన్యంలో మించడానికి వినియోగింపకుండా దానిని వృధా చేసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే మనం ఆ, చిన్నప్పుడు అంటే మొత్తం స్టార్టింగ్ 20 సంవత్సరాలు ఆటపాటలో, చదువులో అలా అయిపోతుంది. తర్వాత లాస్ట్ ఒకవేళ మనం 100 ఇయర్స్ బ్రతికినా కూడా తర్వాత లాస్ట్ 20 ఇయర్స్ ఇంకా ఆ టైంలో మనం ఏం పని కూడా చేయలేము. అండ్ అది ఒకరి మీద డిపెండ్ అయిపోతాం చిన్న పిల్లలాగా. అప్పుడు ఒక 20 సంవత్సరాలు, ముందు 20 సంవత్సరాలు, మళ్ళీ లాస్ట్ ఇరవై సంవత్సరాలు, 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి. మన జీవితం అంటే వృధా అయిపోతాయి. మళ్ళీ మధ్యలో ఇంకా 20 ఇయర్స్ మన ఫ్యామిలీని, పిల్లలు, అది ఇది అనుకుంటూ దాంట్లోనే అయిపోతాయి. ఇంకా మన భక్తి చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? అందుకని ఇప్పటి నుండే భక్తి స్టార్ట్ చేసి మానవ జీవితం లక్ష్యం ఏంటో తెలుసుకొని భక్తిలో ఉండిపోవాలి. హరే కృష్ణ. ధన్యవాదాలు.